I am G. Hariprasad, Department of Computer Science, SKSK Mahila Kalasala, UC and PZ at Almustanuku. Good morning, children. Today, I am going to explain the concept of strings in Java. So basically, string means it is very important concept in Java because we use public static void main string of args. Initially, we use the concept of strings in the main class also. So it is very important. At the same time, string means it is collection of characters. String means it is collection of characters. Basically in C and C++ called as character array. మీరు సి కానీ C++లో కానీ చూసినట్లయితే దీన్ని ఏమని చెప్పేవాళ్ళు, క్యారెక్టర్ అరే అని చెప్పేవాళ్ళు. సో దట్ క్యారెక్టర్ అరే ఈజ్ కాల్డ్ స్ట్రింగ్. ఓకే, అంటే సి లాంగ్వేజ్లో మీరు ఎలా రాసేవారు, క్యార్ సిహెచ్ ఆఫ్ 100 అని కానీ డిక్లేర్ చేస్తే ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎలా డిక్లేర్ చేయాల్సి వచ్చింది, ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ చేయడానికి మనం ఈ రకంగా డిక్లేర్ చేయాల్సి వచ్చేది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ డిక్లేర్ ఇట్ యాజ్ స్ట్రింగ్. జస్ట్ మనం స్ట్రింగ్ అనే క్లాస్ని యూజ్ చేస్తాం చాలు. సార్ మరి స్ట్రింగ్ అనేది క్లాసు, ఇప్పుడు మీరు ఇదివరకు ఇన్పుట్ ఇచ్చేటప్పుడు స్కానర్ అనే క్లాస్ని యూజ్ చేసేవారు. అప్పుడు పైన ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అని రాసేవారు కదా, లేదా స్కానర్ అని రాసేవాళ్ళు. మనం ఇలాగ రాసుకుంటున్నప్పుడు క్లాస్ లోపల ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఇలా రాసుకునేటప్పుడు ఇలా రాసేవారు కదా సార్. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి అలాంటిది ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్, ముందుగానే క్రియేట్ చేయబడిన క్లాసు. ఓకే, మరి దీనికి వచ్చేటప్పటికి ఏమైనా ప్రత్యేకించి ఏదైనా అంటే జావా లైబ్రరీ నుంచి ఏదైనా తీసుకొచ్చుకుంటున్నా అంటే బై డిఫాల్ట్ ఇదంతా కూడా ఎక్కడ ఉంటుందంటే జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్లో ముందుగానే స్టోర్ చేయబడి ఉంటుంది. స్ట్రింగ్కి సంబంధించినవన్నీ కూడా జావా డాట్ లాంగ్. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అని రాయాల్సి ఉంటుంది మామూలుగా అయితే. కానీ ఇట్ ఈస్ ఏ బై డిఫాల్ట్ ప్యాకేజ్, అంటే నువ్వు డిక్లేర్ చేసినా చేయకపోయినా, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు బై డిఫాల్ట్ ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్, లాంగ్ మీన్స్ లాంగ్వేజ్ అని అర్థం. సో లాంగ్ డాట్ స్టార్ అని చెప్పి, స్టార్ మీన్స్ ఆల్ ఫంక్షన్స్ మెథడ్స్ ఆల్ ఇన్ ఏ ప్యాకేజ్ అనమాట. సో అక్కడుండే ఏదైతే స్ట్రింగ్ అనే క్లాస్ ఉందో ప్రత్యేకించి అయితే నువ్వు దీన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ కంపైలర్ కాల్స్ దిస్ ప్యాకేజ్ ఇంప్లిసిట్లీ ఇట్ సెల్ఫ్. ఓకే, తనకు తాను ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా కాల్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి నువ్వు ప్రత్యేకించేది క్లాసే అయినా ఈ క్లాస్కి సంబంధించి నువ్వు ప్రత్యేకించి ఎట్లాంటి ప్యాకేజెస్ని ముందుగా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే జావా ప్యాకేజ్లో ముందుగానే జావా డాట్ లాంగ్ అనే ఈ ప్యాకేజ్లో ముందుగానే స్టోర్ చేసేసి ఉంచారు. మన క్లాస్ అంటేనే తెలుసు, క్లాస్ ఉంది అంటే ఖచ్చితంగా ఏముంటుందంటే ఆబ్జెక్ట్ ఉంటుంది. బట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇమ్యూటబుల్, అంటే ఒక్కసారి అవి క్రియేట్ చేసిన తర్వాత, క్రియేట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన ఇష్యూని మనం చేంజ్ చేయలేము, ఇమ్యూటబుల్. ఓకే, సో ఇది సాధారణంగా ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే మనకి హీప్ మెమొరీ అని ఉంటుంది. ఈ హీప్ మెమొరీలో ఈ స్ట్రింగ్స్ అనేవి స్టోర్ చేయబడి ఉంటాయి. సో ఒకసారి చూద్దాం. సో జావా ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, strings is an important concept in Java. Basically strings means it is collection of characters. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఆ క్లాస్ ద్వారా ఎవరిని కాల్ చేస్తాం సార్, మనం ఇప్పుడు కూడా నార్మల్ క్లాస్ ద్వారా చూసేవాళ్ళం.
క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము అంటే ఖచ్చితంగా దాంట్లో ఉంటాయంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. మనం చూడండి, వాయిడ్ ఇన్పుట్ ఆఫ్, వాయిడ్ అవుట్పుట్ ఆఫ్ ని మనం సొంతగా రాసుకున్నట్టుగానే, లేదా వాయిడ్ డిస్ప్లే ఆఫ్, వాయిడ్ షో ఆఫ్ అని. అలాగే ముందుగానే ఆయన కొన్ని ఫంక్షన్స్ అంటే జేమ్స్ గోస్లింగ్ కొన్ని మెథడ్స్ని ముందుగానే ఇచ్చేసాడు. టూ అప్పర్ ఆఫ్, టూ లోయర్ ఆఫ్, ఇలాగా నెంబర్ ఆఫ్ మెథడ్స్ అన్నిటిని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఆ మెథడ్స్ని జస్ట్ మనం యూజ్ చేసుకుంటే చాలు, స్ట్రింగ్స్లో చాలా వరకు ఇష్యూస్ అన్నిటిని కూడా మనం మన పెద్దగా కోడింగ్ యొక్క అవసరం లేకుండానే వాటిని క్లియర్గా యూజ్ చేసుకోవచ్చు. చూద్దాం ఒక్కసారి. సో మీకు చెప్పాను ఇందాకే, స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని. సి కానీ C++లో దీన్నే క్యారెక్టర్ ఎరే అని అనేవారని. సో నెక్స్ట్, ఇది కామన్గా జావా లైబ్రరీల నుంచి యూజ్ చేసుకోబడుతుంది. ప్రత్యేకించి నువ్వేం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏ ప్యాకేజ్ నుంచి? జావా డాట్ ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అని చెప్పేసి ఇందాక మాట్లాడాను. ఆ ప్యాకేజ్ నుంచి. ఇక్కడ లాంగ్వేజ్ అని అర్థం. సో ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే మనం క్లాస్ క్రియేట్ చేసామంటే కంపల్సరీ ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం జరుగుతుంది. అందుకే మనం దీనికి ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం. దీనిలో మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఇమ్యూటబుల్, అంటే స్ట్రింగ్కి సంబంధించిన క్రియేట్ చేసిన వాటిని వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత దాని స్టేట్ని ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయలేం. an object whose state cannot be changed after it is created is known as immutable object. ఓకే, ఇలాంటివి ర్యాపర్ క్లాసెస్లో ఫ్యూచర్లో చెప్తాను, మాట్లాడదాం, అక్కడ డిస్కస్ చేద్దాం. అక్కడ కూడా ఇలాంటివి కొన్ని ఇమ్యూటబుల్ అంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం వాటి యొక్క ఇష్యూని కానీ వాటి స్టేట్ని కానీ ఎట్లాంటి విధానంలో మనం చేంజ్ చేయలేం. మీకు చెప్పాను, మెమరీలో ఏ మెమరీలో స్టోరేజ్ ఉంటుంది సార్ అంటే హీప్ మెమరీలో మనకి ఇది స్టోర్ చేయడం జరుగుతుంది స్ట్రింగ్స్ అనే వాటిని. దీనిలో మీకు చెప్పాను కదా, క్లాస్ ఏమో స్ట్రింగ్ క్లాసు, దానికి ఏమైనా క్రియేట్ చేస్తూ ఉంటే ఆబ్జెక్ట్ని. ఆబ్జెక్ట్ ఉంది అంటే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ముందుగానే, ఓకే, మనం క్రియేట్ చేస్తే మన దగ్గర ఎలా ఉన్నాయి వాటి దగ్గర కూడా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం టూ అప్పర్ ఆఫ్ గురించి, టూ లోయర్ ఆఫ్ గురించి, లెంగ్త్ ఆఫ్ గురించి, కన్కాట్ ఆఫ్ గురించి అంటే ఏం లేదు. ఇది ఏం చేస్తుంది, ఇది మనం మీరు ఎగ్జామినేషన్లో రాయడం కానీ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో చెప్పడం కూడా అది కష్టమైన విషయం ఏం కాదు. ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎనీ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎనీ స్ట్రింగ్ ఇంటూ లోయర్ కేస్. ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ మెథడ్ ఇన్ జావా అని చెప్పేసుకుంటూ రాసుకుంటే విషయాలన్నీ ఏంటంటే ఇట్ ఈస్ ఫైండ్ అవుట్ ద లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంకాట్ మీన్స్ కంబైండ్ చేయడం, రెండింటిని కంబైండ్ చేసి వాటిని ఏం చేస్తుంది సార్ అంటే ఆటోమేటిక్గా మీకు చూపించడం జరుగుతుంది. అంటే రెండు స్ట్రింగ్స్ తీసుకుంటే ఆ రెండు స్ట్రింగ్స్ని కన్కాట్ అంటే కంబైండ్ చేసి ఒకే స్ట్రింగ్గా డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. ఈక్వల్స్ ఆఫ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ద స్ట్రింగ్స్. రెండు స్ట్రింగ్స్ ఉంటే అవి రెండు కూడా ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో అట్ ది సేమ్ టైమ్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్. సో ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఏ మెథడ్, బట్ ఇట్ ఇగ్నోర్స్ ద కేస్ వెదర్ ఇట్ ఈస్ అప్పర్ ఆర్ లోయర్. సో ఇక్కడ కూడా చెక్ చేస్తుంది రెండు స్ట్రింగ్స్ ఈక్వలా కాదా అని. కానీ ఏం చేస్తుందంటే అప్పర్ కేసు లోయర్ కేసు అనే విషయాన్ని కూడా మర్చిపోతుంది, అంటే దాన్ని విడిచిపెట్టేస్తుంది. పైన అలా కాదు, ఖచ్చితంగా ఒకవేళ హరి అనేది ఇచ్చాను, ఒకటేమో క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాను స్ట్రింగ్ 1లో, స్ట్రింగ్ 2లోనేమో స్మాల్ లెటర్స్లో ఇచ్చాను, ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేస్తుందంటే వెంటనే ఫాల్స్ అని రిటర్న్ చేస్తున్న కారణం ఏంటంటే ఇక్కడ కేసు ఖచ్చితంగా రెండు కేసులు ఒకే రకమైన కేసెస్ ఉంటేనే చెక్ చేసేవి ఈక్వల్ అని చెప్తుంది, లేకపోతే నాట్ ఈక్వల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేసే సందర్భాల్లో తేడా వస్తుంది. ఇక్కడ అలాంటి కేసెస్తో సంబంధం లేకుండా అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్, ఒకటి స్మాల్ ఇచ్చాను హరి అనే దాన్ని, ఇంకో దాన్ని క్యాపిటల్ ఇచ్చాను ఇంకో స్ట్రింగ్ని, అయినా కూడా ఇది ఏం చేస్తుందంటే చెక్ చేసేటప్పుడు రెండు కూడా ఒకే సౌండ్ తోటి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆ కేస్ అప్పర్ లోయర్ అనే దాన్ని ఇగ్నోర్ చేసి మీకు వెంటనే రిజల్ట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సబ్ స్ట్రింగ్ ఆఫ్, దీంట్లో ఇప్పుడు ఏదో హరిప్రసాద్ అని రాసావు, దాంట్లో అన్నీ అక్కర్లేదు నాకు కొంతే కావాలి అని అనుకున్నప్పుడు సబ్ స్ట్రింగ్లో కొంత పార్ట్ని మాత్రమే నువ్వు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్యారెట్. సో మనం క్యారెక్టర్ ఎరేలో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎరేస్లో విషయం గురించి తెలుసు మీకు. ఎరేలోకి వచ్చేటప్పటికి ఏది ఇచ్చినా కూడా మొదటిది ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఇండెక్స్ వాల్యూ ప్రకారం A0, రెండోది A1. అంటే ఉదాహరణకి ఇలా తీసుకున్నాం అనుకుందాం ఎగ్జాంపుల్,
int a of 100 is equals to అని 10, 20, 30 ఇలా తీసుకుంటే ఎప్పుడు కూడా ఎరేస్లో ఇండెక్స్ని బేస్ చేసుకునే తన వాల్యూస్ స్టోర్ చేస్తుంది. ఏ ఆఫ్ 0లో 10 అనే వాల్యూని, ఏ ఆఫ్ 1లో 20 అనే వాల్యూని, ఏ ఆఫ్ 2లో 30 అనే వాల్యూ స్టోర్ చేస్తుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండెక్స్ వాల్యూ. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారు సార్? మాకు అవసరం ఉంది కాబట్టి చెప్పాను. care at particular index, క్యారెక్టర్ అట్ పర్టికులర్ ఇండెక్స్. క్యారెక్టర్ ఏరియాలో కూడా ఇప్పుడు హరి అని స్టోర్ చేశాను అనుకోండి, హరి అనేది కానీ నేను స్టోర్ చేస్తే ఎలా స్టోర్ అవుతుంది సార్ అని అంటే, స్ట్రింగ్ అని ఇచ్చేసినా కూడా లోపల స్టోర్ చేసేటప్పుడు స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చేసాం అనుకుందాం, హరి అని ఇచ్చావు. దీనిలో ఎలా అనుకుంటుందంటే, నువ్వు 100 అని డిక్లేర్ చేయకపోతే నేమ్ ఆఫ్ 0 అనే ఇండెక్స్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ 1, నువ్వు ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చామో అన్నిటికీ మాత్రమే మెమొరీని అలాట్ చేసి పెడుతుంది. నేమ్ ఆఫ్ 3. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, మొదటి క్యారెక్టర్ అయిన హెచ్ని నేమ్ ఆఫ్ 0 స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఏని నేమ్ ఆఫ్ 1, ఆర్ని నేమ్ ఆఫ్ 2, ఐని నేమ్ ఆఫ్ 3 అనే దాంట్లో స్టోర్ చేస్తుంది. జస్ట్ లైక్ పైన ఇంటీజర్ ఎలాగో ఇక్కడ స్ట్రింగ్ కూడా నువ్వు నేమ్ ఆఫ్ 100 అని ఇచ్చినా ఇవ్వకపోయినా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ చేయగలదు డైనమిక్గా. ఎన్ని కావలిస్తే అన్ని క్యారెక్టర్స్ని ఈ రకంగా దీన్ని ఇండెక్స్ అంటాం. ఈ లోపల ఉన్న వాల్యూ ఉంది కదా, 0 ఇస్ అన్ ఇండెక్స్ వాల్యూ. ఈ ఇండెక్స్ వాల్యూలో పర్టికులర్ నేమ్ ఆఫ్ 1లో ఎవరున్నారు, ఏ అనేది ఉంది. క్యారెక్టర్ అట్ పర్టికులర్ ఇండెక్స్. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసి చూపించడానికి అది ఉపయోగపడుతుంది. ఇండెక్స్ ఆఫ్ పర్టికులర్ క్యారెక్టర్, నువ్వు పలానా ఆర్ అనేది ఎక్కడుంది ఇండెక్స్, దాని యొక్క ఆర్ యొక్క ఇండెక్స్ ఎంత చూడండి. ఇక్కడ ఆర్ యొక్క ఇండెక్స్ ఎంత అంటే 2. సో ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. అండ్ రీప్లేస్ ఆఫ్ అంటే ఒక క్యారెక్టర్కి బదులు వేరొక క్యారెక్టర్ నువ్వేం చేయాలనుకున్నావు అంటే మార్చాలి అని అనుకుంటే అలాంటి సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది. ఇది అంతటినీ నేను ఒకే సింగిల్ ప్రోగ్రాంలో ముందుగానే రాయడం జరిగింది. సో చూద్దాం. బట్ నువ్వు ఎగ్జామినేషన్స్లో రాసేటప్పుడు కానీ ఇండివిజువల్గా గుర్తుపెట్టుకునేటప్పుడు కానీ ఇండివిజువల్ ప్రోగ్రామ్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాయి. చూడు, ఇక్కడ ఒక క్లాస్ని డిక్లేర్ చేశాను. మీ ఇష్టం వచ్చిన పేరుతో డిక్లేర్ చేయండి. నేను ఏ పేరుతో డిక్లేర్ చేశాను సేవ్ చేసుకున్నానంటే STR అనే పేరుతో సేవ్ చేసుకున్నాను. తర్వాత చూడండి, ఏ క్లాస్ ఉన్నా కూడా ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఒక మెయిన్ క్లాస్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. దానిలో ఇప్పుడు నేను 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను. స్ట్రింగ్ హరి మీరు చూసారుగా, ఇందాక ఇక్కడ మీకు చూపించాను ఎలా స్టోర్ చేస్తుంది సార్. నేమ్ ఆఫ్ 0, నేమ్ ఆఫ్ 1, నేమ్ ఆఫ్ 2, నేమ్ ఆఫ్ 3 ఈ రకంగా అది స్టోర్ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని ఫస్ట్ ఇండెక్స్లో, సెకండ్ ఇండెక్స్లో, థర్డ్ ఇండెక్స్లో, ఫోర్త్ ఇండెక్స్లో, అంటే స్ట్రింగ్ 1 ఆఫ్ 0, స్ట్రింగ్ 1 ఆఫ్ 1, స్ట్రింగ్ 1 ఆఫ్ 2, స్ట్రింగ్ 1 ఆఫ్ 3లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు అర్థమవుతుంది. ఇలాగ అన్నా కూడా ఎక్కడ స్టోర్ చేస్తుంది? స్ట్రింగ్ 1 ఆఫ్ 0లో ఎవరిని స్టోర్ చేస్తుంది సార్? ఇండెక్స్ని బేస్ చేసుకుని స్టోర్ చేస్తుంది. అందరి క్యారెక్టర్ ఏరియా అన్నా ఉంది. నేను స్ట్రింగ్ 1 ఆఫ్ 0లో హెచ్. నెక్స్ట్ స్ట్రింగ్ 1 ఆఫ్ 1లో ఎవరిని, ఏని స్టోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ 1 ఆఫ్ 2లో ఎవరిని, ఆర్ని. ఇక్కడ ఆర్ యొక్క యాస్కీ వాల్యూ అంటారు. ప్రెసిడెంట్ మామూలుగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి స్ట్రింగ్ 1 ఆఫ్ 4లో ఆయనే స్టోర్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి చెప్పాను, మిమ్మల్ని రాయమని కాదు, మీరు అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ నేను ఇలా స్టోర్ చేస్తుందని చెప్పడానికి రాశాను. ఓకే, సో ఇలాగా మనకి 2 స్ట్రింగ్స్ తీసుకున్నాం. ఒకటి స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2. ఒకటి స్ట్రింగ్ 2 ఏంటంటే ప్రసాద్ అని తీసుకున్నాను. స్ట్రింగ్ స్పేస్ STR2
ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను ఇక్కడ. str2 ఏ రాయాలా సార్? నీ ఇష్టం. ఇంటి ఏ కామ బి అని ఎలా రాసావో స్ట్రింగ్ 1 str1 అని రాశాను. నీ ఇష్టం వచ్చింది రాసుకో. ఇక్కడ స్ట్రింగ్ 2 ప్రసాద్ అని రాశాను. ఇక్కడ చూడు, నువ్వు అబ్జర్వ్ చేయి. స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 అంటే స్ట్రింగ్ 1 ఎవరంటే హరి అనేది స్ట్రింగ్ 1. ఇప్పుడు ఇక్కడ రాసాం str3 ఈజ్ ఈక్వల్స్ టు అని రాసాం. కాబట్టి అదేం చేస్తుందంటే స్ట్రింగ్ 1ని ప్లస్, మామూలుగా మనం ఎడిషన్ చేస్తే ప్లస్ యూజ్ చేస్తాం, స్ట్రింగ్స్ని కూడా యూజ్ చేస్తాం ప్లస్ అనే ఆపరేటర్ని. ఇలాగా ఇక్కడ ప్లస్ అనేది ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, హియర్ ప్లస్ మీన్స్ కన్కాటినేషన్ ఆపరేటర్. ఇక్కడ ప్లస్ అనేది కానీ చూసినట్లయితే అర్థమవుతుందా? నేను కామెంట్ సెక్షన్ లో పెట్టేస్తున్నాను, అంటే ఎగ్జామినేషన్ నువ్వు రాయాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకో ముందుగా. సో str ప్లస్ అంటే హియర్ ప్లస్ మీన్స్ కన్కాటినేషన్. కన్కాట్ మీన్స్ కంబైన్డ్, కన్కాటినేషన్ ఆపరేటర్ కింద లెక్క ఈ రెండింటికి మధ్య. ఓకే, సో అక్కడ కన్కాటినేషన్ అంటే అర్థం ఏమని చెప్తున్నాను ఇప్పుడే, కంబైన్డ్ అని, కంబైన్ చేసేస్తుంది. సో ఇప్పుడు దీని రిజల్ట్ కానీ మనం చూసినట్లయితే వీటిని ప్రింట్ చేయడానికి కానీ ప్రయత్నం చేస్తే స్ట్రింగ్ 1 ప్రింట్ చేస్తే హరి అని ప్రింట్ అవుతుంది, స్ట్రింగ్ 2ని ప్రింట్ చేస్తే ప్రసాద్ అని ప్రింట్ అవుతుంది, స్ట్రింగ్ 3ని ప్రింట్ చేస్తే హరి ప్రసాద్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది సార్? ఇక్కడ ప్లస్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్లస్ అనేది కన్కాటినేషన్ ఆపరేటర్, అంటే కంబైన్డ్ చేసే ఒక ఆపరేటర్ గా చెప్పచ్చు. సో ఇప్పటి వరకు కూడా ఒక నార్మల్ ఇష్యూస్ చెప్పాం. ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్ చెప్పాం కదా చూడండి, నేను బ్యాక్ మనం పీపీటీలో. సో దీంట్లో మనం కన్కాట్ అనేది ఏం చేయడానికి ఉపయోగపడుతుంది అనేది ఇంతకుముందే చెప్పాను, రెండింటిని యాడ్ చేయడానికి. అంటే మెథడ్ ద్వారా, ప్లస్ అనే ఆపరేటర్ ద్వారానే కాదు, మెథడ్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే కన్కాట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ స్ట్రింగ్ 4 అనేది ఒకటి తీసుకుని str1 డాట్ కన్కాట్ ఆఫ్ str2 అంటే నేను ఎక్కడ కూడా చేస్తుంది ఏంటో తెలుసా మీకు? ఎవరిని ఉపయోగించి? ఇక్కడ ప్రత్యేకమైన మెథడ్ ఉంది. ఏంటి ఆ మెథడ్ పేరేంటి? కన్కాట్ ఆఫ్. స్ట్రింగ్ 1లో ఉన్నదాన్ని స్ట్రింగ్ 2కి ఏం చేస్తున్నా అంటే కన్కాట్. అంటే దీని మీనింగ్ ఏమిటి? పైదాని మీనింగే ఏంటిది ఇక్కడ రాసుకున్నాం. str3 ఈజ్ ఈక్వల్స్ టు అన్నట్టుగానే ఇక్కడ str4 ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 అని అర్థం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం మెథడ్స్ ని యూజ్ చేస్తూ కంబైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా మీకు? కావాల్స్తే మీరు చూడండి. మనం ఏం చేద్దామంటే ఒకసారి వీటిని కామెంట్లో పెట్టి ఈ 2 రిజల్ట్స్ మాత్రమే ప్రింట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసుగా కామెంట్ సెక్షన్లో పెట్టిన దేన్ని కూడా సిస్టమ్ రిసీవ్ చేసుకోదు. జావా str.java జావా స్పేస్ str. ఓకే, నేను ప్రింట్ చేయాల్సింది కూడా కామెంట్లో పెట్టేసినట్టున్నాను. ఓకే, ప్రింట్ చేయాల్సింది యాక్చువల్గా ఇక్కడ ఆఫ్టర్ కంబైన్డ్ స్ట్రింగ్ 3 ఏమో కన్కాటినేషన్ ఆపరేటర్ ద్వారా, స్ట్రింగ్ 4 ఏమో కన్కాట్ అనే మెథడ్ ద్వారా. రెండు కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, హరిప్రసాద్ అనే ప్రింట్ చేశాయి. బట్ ఒకటి ప్లస్ అనే ఆపరేటర్ ద్వారా చేస్తే, ప్లస్ అనే ఆపరేటర్ ద్వారా కంబైన్ చేస్తే, రెండోది కన్కాట్ అనే మెథడ్ ద్వారా మనం అప్లై చేస్తాం. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కన్కాట్ ఆఫ్ అనే మెథడ్ మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇట్ కంబైన్స్ 2 strings ఎట్ ఏ టైం ఆర్ మోర్ స్ట్రింగ్స్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది 2 strings ఏం చేయగలదు అంటే ఆటోమేటిక్గా కంబైన్డ్ అంటే దట్ మీన్స్ యాడ్ చేయగలదు, అటాచ్ చేయగలదు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ కానీ మనం మాట్లాడుకుంటే లెంగ్త్ ఆఫ్ అనే మెథడ్ ఉంది. ఏం చేస్తుంది సార్? స్ట్రింగ్ 1 లెంగ్త్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ అన్ ఇంటీజర్ వాల్యూ. అటు హరి అనేది ఉంది, దీని యొక్క లెంగ్త్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ అంటే 4 క్యారెక్టర్స్. ప్రసాద్ అనేది ఉంది, దీని యొక్క లెంగ్త్ ఎంత సార్ అంటే
PRASAD 6 క్యారెక్టర్స్. స్ట్రింగ్ 3 లెంగ్త్ ఆఫ్ అని ఉంది, హరిప్రసాద్ మొత్తం కలిపితే 10 క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఒకసారి దీని యొక్క రిజల్ట్ కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇట్ ఈస్ ఎ మెథడ్. ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ మెథడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్. నువ్వు ఏదైతే స్ట్రింగ్ ని ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నావో దాని యొక్క లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. సో చూద్దాం. సో ఒక్కసారి దీన్ని మనం సేవ్ చేసి చూడండి, మళ్ళీ కామెంట్ కింద నుంచి పెట్టాను. సో హరి 4 క్యారెక్టర్స్, ప్రసాద్ 6 క్యారెక్టర్స్, టోటల్లీ 10 క్యారెక్టర్స్. కాబట్టి అలాగా టు ఫైండ్ అవుట్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేయడానికి అది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్, ఏదైనా లోయర్ కేసులో ఉంటే అప్పర్ కేసులోకి, అప్పర్ కేసులో ఉంటే లోయర్ కేసులోకి మార్చడానికి ఉపయోగపడేది మనకి ఎవరు సార్ అంటే మెథడ్ పేరంటే టు అప్పర్ కేస్ ఆఫ్ స్మాల్ లెటర్స్ లో ఉంది, క్యాపిటల్ లెటర్స్ లో మార్చేస్తుంది. క్యాపిటల్ లెటర్స్ లో ఉంది అలాగే ఉంచేస్తుంది అంతే. 1 క్యాపిటల్ రిమైనింగ్ స్మాల్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ అన్నిటి కూడా క్యాపిటల్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 2 లోయర్ కేస్, దేన్నైనా తీసుకువెళ్ళి లోయర్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. చూద్దాం. ఇక్కడ స్ట్రింగ్ 1 అంటే హరి అనేది ఇచ్చాం. యాక్చువల్గా హరి అనేది దీంట్లో 1 క్యాపిటల్ రిమైనింగ్ స్మాల్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడైతే మనం 2 అప్పర్ కేస్ ఆఫ్ అన్నామో అన్నిటిని కూడా క్యాపిటల్ లెటర్స్ లో మార్చేస్తుంది. తర్వాత ఎక్కడైతే మనం 2 లోయర్ కేస్ ఆఫ్ అన్నామో అన్నిటిని స్మాల్ లెటర్స్ లో, హెచ్ అనే దానితో సహా అన్నిటిని కూడా స్మాల్ లెటర్స్ లోకి మార్చేస్తుంది. ఒకసారి కామెంట్ పెట్టి చూద్దాం. పెట్టి చూస్తే మీకు ఈజీగా దాని విషయం తెలుస్తుంది. సో కంపైల్ చేద్దాం. కామెంట్ పెట్టాం కనుక ఒక్కసారి ఫైల్కి వెళ్ళి సేవ్ చేసి అదే ప్రోగ్రాంలో ఉన్నాం కనుక మళ్ళీ కంపైల్ చేద్దాం. ఇప్పుడు చూడండి, హరి అని ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, అన్ని కూడా ఏ లెటర్స్ లో కన్వర్ట్ చేసిందంటే టు అప్పర్ కేస్ ఆఫ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్. టు అప్పర్ కేస్ ఆఫ్ ఇస్ ఏ స్ట్రింగ్ మెథడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎనీ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్, whereas టు లోయర్ కేస్ ఆఫ్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎనీ స్ట్రింగ్ ఇంటూ లోయర్ కేస్. ఓకే, ఇక్కడ మనం రిజల్ట్ ద్వారా కూడా ఆ విషయాన్ని చూడొచ్చు. ఓకే, చూసారు, అన్ని కూడా స్మాల్ లెటర్స్ లోకి మార్చడం జరిగింది. ఇక్కడ మనం కొంచెం ఈజీ ఈక్వల్ టు ఇచ్చుంటే మనకు ఆ ఈజీ ఈక్వల్ టు అనేది కూడా ప్రింట్ అయ్యేది. ఇక్కడ ప్లస్ అనేది ఏం చేస్తుందంటే మెసేజ్ కి కంబైన్ చేస్తుంది. కొంతమందికి డౌట్, సార్ ఇక్కడ మైనస్ పెట్టచ్చా, ఇక్కడ మైనస్ పెట్టకూడదు తెలియదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక మెసేజ్ కి మనం చేస్తున్న ఒక వేరియబుల్ ని కానీ ఒక ఫంక్షన్ ని కానీ ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఇట్లాంటి డౌట్లు కంబైండ్ చేస్తుంది. ఒక మెసేజ్ కి నెక్స్ట్ ఉన్న ఇష్యూని కంబైన్ చేయడానికి ఇక్కడ ఇది వరకు కామాని యూజ్ చేసేవాళ్ళం. ఇన్స్టెడ్ ఆఫ్ కామా వి యూజ్ ఏ స్పెషల్ ఆపరేటర్ కాల్డ్ కన్కాటినేషన్ ఆపరేటర్. ఓకే, సో ఒకసారి దీని యొక్క రిజల్ట్ కూడా మీరు చూసారు కాబట్టి ఒకసారి మళ్ళీ నేను మాడిఫికేషన్ చేశాను కాబట్టి చూద్దాం. నేను ఐ థింక్ సో సేవ్ చేశానో లేదో ఇప్పుడు చూసి చూడండి, హరి అనే స్మాల్ లెటర్స్ లో కనపడటం జరుగుతుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసే మెథడ్స్ లో నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఎవరిని అంటే ఇక్కడ చూడండి, స్ట్రింగ్ 1 డాట్ క్యార్ ఎట్ ఆఫ్. సో ఇక్కడ ఒకసారి చూడండి, మీకు ఇంత ముందర చెప్పాను, మొదటి క్యారెక్టర్ స్టోర్ నేమ్ ఆఫ్ 0, రెండో క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 1, మూడో క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 2 లో స్టోర్ అవుతుందని చెప్పాను కదా. ఒక నిమిషం దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో క్యారెక్టర్ అట్ పర్టికులర్ ఇండెక్స్, క్యార్ 1 ఆఫ్ ఎవర్ స్టోర్ అయ్యిందో చెప్పండి నాకు. ఎందుకంటే ఇక్కడ చూడండి, స్ట్రింగ్ 1 తీసుకుంటున్నాడు. స్ట్రింగ్ 1 నేను తీసుకుంటున్నాను కనుక స్ట్రింగ్ 1 లో ఏం స్టోర్ చేసి పెట్టాను, హరి అనేది స్టోర్ చేసి పెట్టాను కాబట్టి ఇది ఎక్కడ హెచ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, స్ట్రింగ్ 1 ఆఫ్ 0. ఇప్పుడు క్యార్ అట్ 1 ఈ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని చూపించమంటున్నారంటే ఆ రిజల్ట్ ఏం చూపించాలి, ఏ అనే దాన్ని డిస్ప్లే చేయాలి. ఓకే, క్యారెక్టర్ అట్ ఇండెక్స్ 1. అలాగే
ఇండెక్స్ ఆఫ్ అనేది కూడా మెథడ్. ఇట్ ఈస్ ఎ మెథడ్ విచ్ ఈస్ యూజ్ టు ఫైండ్ అవుట్ ద పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ అట్ దట్ స్ట్రింగ్ దట్ వి ఆల్రెడీ డిక్లేర్డ్. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్ అనేది ఏ ఇండెక్స్ లో స్టోర్ అయి ఉంది? 2 అనే ఇండెక్స్ లో స్టోర్ అయి ఉంది. Here it always returns an index value. Here it always returns a particular character. First of all, we have to save that program again. So mala compile chestunnanu java str comments తీసేద్దాం. కామెంట్ తీసి ఎక్కడ వరకు పెడుతున్నానంటే ఇక్కడ వరకు పెడుతున్నాను. సో మీకు ఇందాక చూపించినట్టుగానే 1 దగ్గర ఎవరున్నారంటే ఏముంది దాన్ని ప్రింట్ చేస్తుంది. ఆర్ యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే చూసారుగా 2 అనేది దాని యొక్క ఇండెక్స్ వాల్యూ పైన మనం చూసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అలాగే సబ్స్ట్రింగ్ అనేది ఏంటంటే ఏం చేస్తుందంటే ఉన్న స్ట్రింగ్ లోంచి నాకు కావాల్సిన మొక్కను ఏదైతే ఉందో మొక్కను తీసుకొచ్చేస్తుంది. చూడండి, సబ్ స్ట్రింగ్ దాంట్లోంచి పర్టికులర్ మొక్క ఏదైతే ఉందో మొక్కని తీసుకొస్తుంది. ఎవరు తీసుకొచ్చింది? HAR. ఓకేనా, ఇక్కడ నువ్వు ఇచ్చిన లెంగ్త్ -1 చేసి ఆటోమేటిక్ గా ఫస్ట్ క్యారెక్టర్ నుంచి అక్కడ వరకు తీసుకొస్తుంది. అలా కాకుండా ఇంకో రకంగా కూడా రాయొచ్చు దీన్ని. సో ఇక్కడ నేను మళ్ళీ మీకు రాసి చూపిస్తాను. ఎలాగంటే సబ్స్ట్రింగ్ ఆఫ్ ఉత్తి 3 అని రాసామనుకో, మొదటి 3 క్యారెక్టర్స్ ని విడిచిపెట్టేసి రిమైనింగ్ అట్లన్నింటినీ కూడా మీకు ఏం చేస్తుందంటే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రసాద్ చూడండి, హరిప్రసాద్ లో మొదటి 3 క్యారెక్టర్స్ ని ఏంటంటే రిమూవ్ చేసేసి రిమైనింగ్ వాటిని మీకు డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే, సబ్స్ట్రింగ్ ఆఫ్ అనేది మెథడ్. ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ మెథడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు గ్యాదర్ ఎ సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ ద ఒరిజినల్ స్ట్రింగ్. ఏదైతే ఇక్కడ హరి అని ఇచ్చావో స్ట్రింగ్ 4లో మనం హరి అని ఏదైతే లేదా హరిప్రసాద్ అని కమాండ్ చేశామో దానిలోంచి మొదటి 3 అక్షరాలని తీసుకోవడానికి ఇది యూజ్ చేస్తే, 3 అయిపోయిన తర్వాత ఉండే సబ్స్ట్రింగ్ ని తీసుకోవడానికి ఎవరిని యూజ్ చేస్తామంటే ఈ నెక్స్ట్ మెథడ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హరిప్రసాద్ అని ఉంది, మీకు అర్థమవుతుందా? హరిలో ఏ అనేది తీసేసేసి ఎం అనే దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటాం. సో అట్లాంటప్పుడు రీప్లేస్ ఆఫ్ అనే మెథడ్ స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్ టు రీప్లేస్ ఎ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఆన్ ఎ పర్టికులర్ క్యారెక్టర్. ఒక్కసారి చూద్దాం మనం, ఇది కూడా కంపైల్ చేసి ఒక్కసారి మనం చూస్తే ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఎక్కడికక్కడ నేను కామెంట్స్ పెట్టుకుంటూ వస్తే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే మీకు టాపిక్ అర్థం కావాలి అంటే ఆ రకంగా ప్రతిదాన్ని మీరు డివైడ్ చేసుకుంటే ఈజీగా. చూడండి, ఎక్కడ ఏ ఉందో హరి ప్రసాద్ ఏ అనే ఉన్న ప్రతి చోట ఎం అనే దాంతో ఏంటంటే రీప్లేస్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద మేజర్ యూజ్ ఆఫ్ రీప్లేస్ మెథడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వల్స్ ఆఫ్. సో ఈక్వల్స్ ఆఫ్ గురించి మనం మాట్లాడితే ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ వెదర్ ద గివెన్ 2 స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. సో 2 స్ట్రింగ్స్ ఉన్నాయా, 2 స్ట్రింగ్స్ సమానమేనా కాదా అని చెక్ చేసుకునే సందర్భాల్లో ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయం. ఇఫ్ అని కండిషన్ చెక్ చేసే సందర్భంలో ఎలా యూజ్ చేస్తామో, ఇఫ్ అని చెక్ చేయాల్సి వచ్చిన సందర్భంలో కానీ లూపింగ్ సందర్భాల్లో కానీ, ఒకవేళ ఎక్కడైనా అంటే మాక్సిమం ఇఫ్ సంబంధించిన ఇష్యూలోనే మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ లో డెసిషన్ మేకింగ్ కంట్రోల్ స్టేట్మెంట్లు ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అయితే ట్రూని కానీ లేదంటే ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది. చూద్దాం, స్ట్రింగ్ 1 ఈక్వల్స్ ఆఫ్ స్ట్రింగ్ 2. ఈక్వల్స్ ఆఫ్ ఇస్ ఎ మెథడ్ విచ్ చెక్స్ ద 2 స్ట్రింగ్స్. చూడండి ఒకసారి, స్ట్రింగ్ 1లో ఏముంది మనకి హరి, స్ట్రింగ్ 2లో ఏముంది ప్రసాద్. స్ట్రింగ్ 1లో హరి, స్ట్రింగ్ 2లో ప్రసాద్. ఈ 2 ఈక్వలా కాదు కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్, తప్పు అని రిటర్న్ చేస్తుంది, అంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. స్ట్రింగ్ 3 డాట్ ఈక్వల్స్ ఆఫ్ స్ట్రింగ్ 4. మన స్ట్రింగ్ 3లో ఏముందో చూద్దాం ఒకసారి. స్ట్రింగ్ 3లో మనం ఏం చేస్తామంటే హరిప్రసాద్ అని పెట్టాం.
నెక్స్ట్ స్ట్రింగ్ 4 లో కన్కాట్ ఆఫ్ అనే మెథడ్ ద్వారా కూడా మనం ఏం చేస్తాం, హరిప్రసాద్ ఆఫ్ అని పెట్టాం. మరి ఇప్పుడు ఈ రెండు కూడా ఈక్వలేనా కాదా అంటే అవి రెండు ఈక్వలే కదా. దట్స్ వై ఇట్ రిటర్న్స్ ట్రూ. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ 1 డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ స్ట్రింగ్ 5. స్ట్రింగ్ 1 ఏమో హరి అని ఉంది, కానీ మొదటి లెటర్ క్యాపిటల్, రిమైనింగ్ అన్ని స్మాల్స్. స్ట్రింగ్ 5 అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను, ఇక్కడ అన్ని కూడా స్మాల్ లెటర్సే. ఒకటి క్యాపిటల్ లెటరు, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఉంటే ఇది వేరు. అర్థమవుతుందా? సెంటెన్స్ కేస్ అని చెప్పడం జరుగుతుంది మనం. సో ఇవన్నీ స్మాల్ లెటర్స్ లో ఉన్నాయి, అన్ని లోయర్ కేసులో ఉన్నాయి. బట్ ఏ ఆలోచన లేకుండా ఆ రెండు వాటి యొక్క విధానాన్ని బట్టి ఇది హరియే ఇది హరియే, జస్ట్ వాటి యొక్క కేసెస్ మారిని అని పట్టించుకోకుండా ఏం చేస్తుందంటే మనకి ఏమని డిక్లేర్ చేస్తుంది, మనకి ఆటోమేటిక్ గా ఇట్ రిటర్న్స్ ట్రూ. ట్రూ అనే దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఈక్వల్ కాదు కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఇది ట్రూ కనుక ఇట్ రిటర్న్స్ ట్రూ. ఎందుకంటే హరిప్రసాద్ కింద కూడా హరిప్రసాద్ అని ఉంది కాబట్టి. ఇది ఈక్వలే, బట్ దాని యొక్క కేసెస్ డిఫరెంట్ గా ఉన్నా కూడా దాంట్లో ఉండే సౌండ్ ఈక్వల్ గానే ఉంది, హరి హరి. కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్ రిటర్న్స్ ట్రూ. చూద్దాం ఒక్కసారి. మనం ఆల్మోస్ట్ ఆల్ కామెంట్ సెక్షన్స్ ఇష్యూస్ అన్ని తీసేసాం కనుక చూడండి, ఫాల్స్ అని రిటర్న్ చేసింది, ట్రూ రిటర్న్ చేసింది, ట్రూనే రిటర్న్ చేయడం జరిగింది. అదే నువ్వు ఇలా రాసావు ఈ మధ్యలో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println స్ట్రింగ్ 1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ స్ట్రింగ్ 4 అని రాసావు అనుకుందాం. ఎందుకంటే స్ట్రింగ్ 1 లో హరి అని ఉంది, స్ట్రింగ్ 4 లో కూడా హరి అని ఉంది. కానీ ఇది మొదటిదేమో అప్పర్ కేసు, రిమైనింగ్ స్మాల్ కేసెస్. స్ట్రింగ్ 4 లో లేదు, స్ట్రింగ్ 5. ఓకే, ఇక్కడ మనం స్ట్రింగ్ 5 హరి అని ఇచ్చాము, బట్ అన్ని స్మాల్ లెటర్స్. ఇప్పుడు మరి ఏం రిటర్న్ చేసి సార్ ఈక్వల్స్ ఆఫ్ అసలు ఇగ్నోర్ చేసి దానికి ఏంటంటే అది పట్టిందే పాటు రెండు కరెక్ట్ గా ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితిలో ఏ ఒక్క అక్షరం తేడా వచ్చినా ఆ సౌండ్ నేను యాక్సెప్ట్ చేయనంటుంది. కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. కావస్తే మనం ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, మొదటి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి ఒకసారి, మీరు అబ్జర్వ్ చేశారా? ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. హరి హరి ఏ, కానీ మొదటి క్యారెక్టర్ ఇక్కడ క్యాపిటల్ ఉంటే ఇక్కడ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ హరి మొదటి క్యారెక్టర్ క్యాపిటల్, ఇక్కడ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉండడం చేత ఫాల్స్ అనే దాన్ని డిక్లేర్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.